హాయ్ స్టూడెంట్స్, ఇవాటి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. చాలామంది నాకు ఇంటర్ రీవెరిఫికేషన్ అండ్ రివాల్యుయేషన్ పైన వీడియో తీసుకోరండి సార్ అని చాలామంది కామెంట్ చేశారు. అందుకని ఈ వీడియో పట్టుకొచ్చిన. ఇంటర్ రీవెరిఫికేషన్ అండ్ రివాల్యుయేషన్ అప్లై చేసుకోవచ్చా, చేసుకోకూడదా, చేసుకుంటే మేము పాస్ అవుతామా అని చాలామందికి డౌట్ ఉంది. మొత్తం డౌట్ క్లియర్ చేస్తా. వీడియో నేను దాకా చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. అండ్ నాతో మాట్లాడాలని చాలామంది అంటున్నారు. సో నాకు ఇన్స్టాలో మీరు డిఎం చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ కనబడుతుంది కదా, సో ఇదే కింద డిస్క్రిప్షన్లో ఒకటి ఇస్తా. అడిగి వచ్చేయండి, నాకు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, నేను మీతో మాట్లాడతాను. ఓకేనా? సో డిస్టెన్స్ డిగ్రీ గురించి చాలామంది అనేది కామెంట్స్ చేస్తున్నారు, ఎలా జాయిన్ కావాలి. అండ్ ఇంటర్ 1 సిట్టింగ్ గురించి కూడా అడుగుతున్నారు. ఇంటర్ 1 సిట్టింగ్ అంటే చూడండి, అది ఒక ఓపెన్ ఇంటర్ అనమాట. అది పర్టికులర్గా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు ఒకటేసారి అనేది క్లియర్ చేస్తారనమాట. ఇప్పుడు మీకు ఇంటర్ పాస్ అవ్వాలి, మాకు ఇంటర్ కావాలని చాలామంది అంటున్నారు. సో వాళ్ళు ఈ 1 సిట్టింగ్ ద్వారా కూర్చొని పాస్ అయ్యే సర్టిఫికేట్ తీసుకొని రెగ్యులర్గా డిగ్రీ జాయిన్ కావచ్చు. క్లియర్ అయిందా? సో ఇది అనమాట, నేను చెప్పిన కదా శ్రీనారాయణ కాలేజెస్. సో ఆ వీడియో చూడకుంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చిన, ఒకసారి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి మీరు. అర్థమైందా? ఇప్పుడు ఇంటర్ రీవెరిఫికేషన్ రివాల్యుయేషన్ గోల్ ఏంటిదో నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అండ్ ఇంకోటి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇంటర్ బోర్డ్ తన వెబ్సైట్ అనేది అప్గ్రేడ్ చేస్తుంది. చాలామంది ఇంటర్ రివెరిఫికేషన్ అండ్ రివాల్యుయేషన్ ఎలా చేసుకోవాలి అని వాళ్ళకి డౌట్ రావచ్చు. ఆన్లైన్లో చేసుకోవాలి. మన ఓల్డ్ వెబ్సైట్ కూడా అవైలబుల్ ఉంది, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందు వీడియో చూడండి, దాని తర్వాత నేను మీకు చెప్తాను. అర్థమైందా? ఇంటర్ రివాల్యుయేషన్ అండ్ రివెరిఫికేషన్ అప్లై చేసుకోవడానికి టైము 26 అంటే నిన్న నుంచి స్టార్ట్ అయింది, 29th వరకు లాస్ట్ ఉండే. ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్న డేట్స్. ఎస్టర్డే 26 నుంచే ఇంటర్ రివెరిఫికేషన్ రివాల్యుయేషన్ అప్లై చేసుకునే డేట్ అనేది స్టార్ట్ అయింది. దాని యొక్క ఎండ్ డేట్ వచ్చేసి మనకి 29th వరకు లాస్ట్. దాని తర్వాత అనేది మనం అప్లై చేసుకోలేము. సో చాలామంది డౌట్ ఏంటంటే ఇంటర్ రీవెరిఫికేషన్ అండ్ రివాల్యుయేషన్ పెట్టుకోవచ్చా సార్, ఇది జెన్యూనా, మా డబ్బులు వేస్ట్ అవుతాయా అంటే చూడండి అన్న, అది మీ పైన డిపెండ్ ఉంటుంది. దానికి ఎవరు కూడా 100% గ్యారంటీ ఇవ్వలేరు. కొంతమంది ఏం రాయకున్నా వారు రీవెరిఫికేషన్ చేసుకున్నా పాస్ అవుతారు, కొంతమంది మంచిగా రాసి మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టుకున్నా ఫెయిల్ అవుతారు. కానీ ఇది మీకు భయపడిపోయాలని కాదు. ఇన్ కేస్ మీరు 100% మేము రాసాము, నాకు హోప్ ఉంది, 100% నాకు చాలా ఎక్కువ మార్క్స్ రావాలి, నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి, నేను ఎలాగైనా రీవెరిఫికేషన్ పెడతాను, నేను పాస్ అయ్యి నాకు టోటల్గా 100% షూర్ ఉంది అనుకుంటే రీవెరిఫికేషన్ మీరు పెట్టొచ్చు. ఓకేనా? నాకు మార్క్స్ కౌంట్ అనేది తప్పుగా ఉంది, నా మార్క్స్ అనేది తక్కువ వేశారు, నాకు ఎక్కువ మార్క్స్ రావాలి అనుకున్న వాళ్ళు రీకౌంటింగ్ పెట్టుకోండి. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి చాలా తేడా ఉంటుంది, అర్థం చేసుకోండి. రీవెరిఫికేషన్ అయితే మీ యొక్క పేపర్స్ అనేది మళ్ళీ వాళ్ళు రీవెరిఫై చేస్తారు. రీవెరిఫై చేసిన తర్వాత ఆ పేపర్స్ మీకు పంపిస్తారనమాట. మీ యొక్క మొబైల్ ఫోన్కి లింక్ ద్వారా మీరు ఆ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. వాళ్ళు రీవెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్, వాల్యుయేషన్ అయిన ఆన్సర్ స్క్రిప్ట్ అనేది పంపిస్తారు. మీరు ఒకసారి దాన్ని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? రీవెరిఫికేషన్ అది అర్థమైందా? రీకౌంటింగ్ అంటే మీ యొక్క మార్క్స్ అనేది ఎన్ని మార్క్స్ వేసారో, దానికి ఏమైనా మిస్టేక్స్ జరిగినాయా కౌంటింగ్లో అని చెక్ చేసి అది దానికి మీకు ఇయర్ అనమాట, ఆన్సర్ స్క్రిప్ట్ ఇయ్యరు. సో అది రీకౌంటింగ్ జస్ట్ మార్క్స్ మీకు వచ్చినాయా రాలేదా అది మీరు రిజల్ట్ చూసుకోవచ్చు అనమాట. చాలామంది ఇది 100% షూర్ అంటే నేను ఇప్పుడు చెప్పిన 100% మీరు షూర్ అనుకుంటే ఇది పెట్టవచ్చు, లేకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. అర్థమైందా? ఇన్ కేస్ మీరు పెట్టుకోవాలని అంతుంటే మీరు పెట్టుకున్నాను. ఓకేనా? మళ్ళీ నేను అన్న చెప్పిండు నేను పెట్టుకోలేనా, మార్క్స్ వస్తుండే అని కాదు. నా ఒపీనియన్ నేను ఇచ్చిన, మీరు పెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే మీ యొక్క ఇయర్ సేవ్ అవుతుంది కదా మీకు మార్క్స్ వస్తే. ఓకేనా? సో ఇప్పుడు ఈ రివెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలని మీకు చెప్తాను. ఇంటర్మీడియట్ బోర్డు 2 వెబ్సైట్లు ఉన్నాయి, మీరు కన్ఫ్యూజన్ కాకండి. నేను న్యూ వెబ్సైట్ అప్గ్రేడ్ అయిన చూపిస్తాను, ఓల్డ్ వెబ్సైట్ కూడా చూపిస్తాను. ఓల్డ్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. స్క్రీన్ పైన వెళ్ళి మనం ఓవరాల్గా ఈ వీడియోని ముందుకు సాగిద్దాము. ఓకేనా? లెట్స్ గో ఇన్ స్క్రీన్. సో ఓవరాల్గా మనం స్క్రీన్ పైనకి వచ్చేసినాం అనమాట. ఏంటన్నా వెబ్సైట్ ఎక్కడ ఉందని మీరు నాతో అడగొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ నేను సెర్చ్ చేసినప్పుడు నాకే కన్ఫ్యూజన్ అయింది వెబ్సైట్ ఎక్కడుందో. ఎందుకంటే చాలా టైం తర్వాత నేను ఓపెన్ చేసిన యాక్చువల్లీ ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ అనేది. ఎందుకంటే రీసెంట్గా మీరు బ్రౌజర్లో సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నేను TSBI, చాలామంది TSBI కదా, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఇంటర్ఫేస్ చూడండి, వెల్కమ్ టు TGBI, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. TS కాదు, ఇప్పుడు TG అయిందా. చాలామంది TG అంటే ఈ స్టేట్ ఎక్కడి నుంచి ఉంది అనుకుంటారు, చాలామంది కొంతమంది ఉంటారు మేధావులు. సో కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు TGBI. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు రిజల్ట్స్ అనేది ఇక్కడ షో చేస్తుంది. ఇక్కడ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఎటువంటి ఆప్షన్ లేదు. ఓకేనా? కంగారు పడకండి. అలానే కింద స్క్రోల్ చేసిన తర్వాత కొద్దిగా ఇక్కడ చూడండి, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఇది కూడా ఇక్కడ మనకు కాలేజ్ లాగిన్ కనబడుతుంది. ఇక్కడ మనకు రైట్ సైడ్లో అనేది నోటిఫికేషన్స్ కనబడుతున్నాయి ఇక్కడ ఫ్లాష్లో. ఇక్కడ కూడా ఎక్కడ అప్లై చేసుకోనికి లేదు. అలాగే మన ఓల్డ్ వెబ్సైట్, ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే చూడండి, ఇది మన ఓల్డ్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూడండి, మన సీఎం గారి ఇక్కడ ఫోటో ఉంది, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిది.
చూడండి ఈ లోగో చూస్తేనే గుర్తుపడతారు కదా, ఇది ఓల్డ్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూడండి మనకు స్టూడెంట్ ఆన్లైన్ సర్వీసెస్లో క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ వెబ్సైట్లో వచ్చి ఇక్కడ మీకు చూడండి కింద స్క్రోల్ చేసిన తర్వాత రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ కనబడుతుంది, రీవాల్యుయేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్ కనబడుతుంది. చూడండి దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. రీవెరిఫికేషన్ అంటే మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ని మళ్ళీ రీవాల్యుయేషన్ చేస్తారు, మళ్ళీ చెక్ చేస్తారు డీటెయిల్గా. ఆ స్క్రిప్ట్ చెక్ చేసిన స్క్రిప్ట్ మీకు పంపిస్తారు SMS ద్వారా, మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ అంటే మీ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అది చూడండి. క్యాండిడేట్ హూ అప్లై ఫర్ రీకౌంటింగ్ క్యాన్ అప్లై ఫర్ రీవెరిఫికేషన్, బట్ ద క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ వెరిఫికేషన్ కెనాట్ అప్లై ఫర్ రీకౌంటింగ్ ఆఫ్ ద సేమ్ సబ్జెక్ట్. అర్థమైందా? రీకౌంటింగ్ అప్లై చేసుకున్న వాళ్ళు రీవెరిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు, కానీ రీవెరిఫికేషన్ పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ రీకౌంటింగ్ అనేది సేమ్ సబ్జెక్ట్కి పెట్టుకోలేరు అని ఇక్కడ ఇచ్చారు ఓవరాల్గా. అర్థమైందా? రీవెరిఫికేషన్ మీరు రీకౌంటింగ్ పెట్టుకున్న వాళ్ళు రీవెరిఫికేషన్ చేసుకోవచ్చు, కానీ రీవెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ మాకు రీకౌంటింగ్ కావాలి అదే సబ్జెక్ట్ అంటే కాదు. ఇక్కడ రీవెరిఫికేషన్ చేసుకున్నాను అనుకోవాలి, రీవెరిఫికేషన్ మీరు క్లిక్ చేసుకోండి, ఈ లింక్ నేను ఇస్తాను. సో ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ యొక్క డాటా వస్తుంది, దాని తర్వాత పర్టికులర్ ఫీజు ఉంటుంది. ఓకేనా? రీకౌంటింగ్ అయితే 100 ఉంది, రీవెరిఫికేషన్కి ఎంత ఉంటుంది సంథింగ్ 600 ఎంత ఉంటుంది, 600 మేబీ ఉంటుంది. సో అది పే చేసి మీరు ఓవరాల్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది 29th వరకు డేట్ ఉంది. అర్థమైందా? సో ఇది మాకు మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి అంటే అది బోర్డు పైన డిపెండ్ ఉంటుంది, వాళ్ళు మీరు ఎలా రాశారో అది ఓవరాల్గా రీచెక్ అయ్యి మీకు రిజల్ట్ అప్పుడు మీకు ఓవరాల్గా అప్డేట్ వస్తుంది, మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అని చెప్పేసి. ఇది ఒక లాస్ట్ హోప్ ఉంటుంది. సో ఇది నా ఓవరాల్గా వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద డెఫినెట్గా కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. నేను మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.